అందరికీ నమస్తే. నేను మీ నగేష్ కొలంచెల్మి, కొలను డైరీస్ నుండి. ఈరోజు డెకాయిట్ మూవీకి వెళ్ళొచ్చాము. సో షార్ట్ అండ్ స్వీట్ లాగా కొంచెం రివ్యూ లాగా నాన్ స్పాయిలర్ రివ్యూ మీకు చెప్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మూవీ విషయానికి వచ్చేసరికి ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అని చెప్పాలి. అండ్ అడ్విశేషన్ మాత్రం తన క్యారెక్టర్కి తగ్గట్టు, సినిమాలో తన క్యారెక్టర్ తగ్గట్టు 100కి 110% తన పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ సినిమాకి మేజర్ ప్లస్ అంటే ఇంకొక విషయం, అనురాగ్ కశ్యప్ 110% తన రోల్కి న్యాయం చేశాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అనురాగ్ కశ్యప్ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే మేబీ ఆ లెవెల్లో యాక్టింగ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. సో మేజర్ యాక్టింగ్ పర్పస్లో చూసుకుంటే మనకు అడ్విశేషన్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్ తమ బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు వాళ్ళ కెరియర్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా ఓకే, పర్లేదు, బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్కి వస్తే బాగున్నాయి, బట్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓవరాల్గా లైక్ స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ అనాలా లేకపోతే కాంప్లికేటెడ్ స్టోరీ అనాలా అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు. బట్ ఇట్ వాస్ గుడ్, ఓవరాల్గా ఇట్ వాస్ గుడ్. బట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. అండ్ అడ్విశేష్ తన ప్రతి మూవీలో తనకంటూ ఒక మార్క్ చూపిస్తాడు. ఆ మార్క్ ఎందుకో ఈ మూవీలో కొంచెం మిస్ అయింది అని చెప్పేసి అనిపిస్తుంది. యాక్చువల్లీ తను సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్ కానివ్వండి, ఆ స్టోరీ లైన్ కానివ్వండి, స్టోరీ లైన్ సింపుల్గా ఉన్నా కూడా దాని ఎగ్జిక్యూషన్ అనేది 110% పర్ఫెక్షన్ ఉండేలాగా చేస్తాడు అడ్విశేష్. బట్ ఈ మూవీలో ఎక్కడో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. అండ్ ద ఎండ్ నోట్ వాజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ సింపుల్ లవ్ స్టోరీ, నాట్ ఎ కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ, సింపుల్ లవ్ స్టోరీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం బాగా చేశారు అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ ఇంకొంచెం బాగా చేసి ఉంటే లైక్ 100 పీపుల్ ఉంటే వాళ్ళకు 90% పీపుల్కి నచ్చేలా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. నేను థియేటర్కి వెళ్ళడమే కాకుండా థియేటర్లో లైక్ మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే వాళ్ళ రెస్పాన్స్ కూడా షూట్ చేశాను. అది కూడా ఈ వీడియో ఎండ్లో మీకు పోస్ట్ చేస్తాను, ఒకసారి అది కూడా చూడండి. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ చాలా బాగుంది, వర్త్ వాచ్. బట్ చాలామందికి వన్ టైం వాచ్ అనిపిస్తుండొచ్చు. టెక్నికల్ నాలెడ్జ్లో చూసుకుంటే డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. అండ్ యాక్టింగ్ విషయంలో వస్తే, యాక్టర్స్ విషయంలో వస్తే లైక్ టాప్ లీడ్స్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చేశారనిపించింది, చిన్న పాపతో సహా. అండ్ మేజర్ ప్లేస్ ఆఫ్ దిస్ మూవీ ప్లాట్ ట్విస్ట్లో. సో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ సంవాట్ ఎలా అంటే మనం ఇది జరుగుతుందేమో అని అనుకునే లోపు అరే ఇది కాదు, ఇలా జరిగింది ఏంటి, అబ్బో ఇలా జరిగిందా అని ఆ మైండ్ని మనకు చేంజ్ చేసే ఆ ట్విస్ట్లు ఉంటాయి మూవీలో. దట్ టు ఎండ్ ఆఫ్ ది మూవీ మాత్రమే రిలీజ్ చేశారు ఆ ట్విస్ట్లు వచ్చేసి. సో మేజర్ ప్లేస్ వచ్చేసి సినిమాకి కీ రోల్స్ ప్లే చేసిన వాళ్ళ యాక్టింగ్స్ అండ్ ట్విస్ట్లు అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ది బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. మైనస్లో వచ్చేసి మ్యూజిక్ ఇంకొంచెం బాగుంటే బాగుంది అనిపించింది. స్టోరీ ఎక్కడో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. లైక్ స్టోరీ వైజ్లో కూడా ఇంకొంచెం బాగుంటే, లైక్ స్టోరీ సెలెక్షన్ ఇంకొంచెం బాగుంటే బాగుంది అనిపించింది అడ్విశేష్ది. సో ఓవరాల్గా డెకాయిట్ మూవీకి నేను ఇస్తున్న రివ్యూ యాక్చువల్లీ 3.5 ఇద్దాం అనుకున్నాను. బట్ పర్లేదు, 4 రేటింగ్ ఇవ్వచ్చు ఫర్ ఆల్ దేర్ ఎఫర్ట్స్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. యాక్చువల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కొలను డైరీస్. యాక్చువల్లీ మూవీ రివ్యూతో స్టార్ట్ చేశాను, బట్ ఫ్యూచర్లో ఎక్స్ప్లోరింగ్ తెలంగాణ, ఎక్స్ప్లోరింగ్ ద సాయిల్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్లో వీడియో చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్. మూవీలో ఉంది బాగుందా? నా మూవీలో ఉంది ఎట్లుందన్న మూవీ? మూవీలో ఉంది ఎలా ఉందన్న మూవీ? బాగుందా బ్రో? మూవీలో ఉంది, మూవీలో ఉందన్న, మూవీలో ఉంది ఎలా ఉందన్న? మూవీలో ఉంది, మూవీ ఎట్లుందన్న? మూవీలో ఉంది, సినిమా మంచిగా ఉంది. అంటే మామూలుగా మనం ఏదో అనుకుంటాం కానీ లవ్ స్టోరీ ఉంది, మంచి హీరో క్యారెక్టర్ సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రిన్సెస్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా బాగున్నాయి. టిస్టులు మీద టిస్టులు ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేయము, అన్ని టిస్టులు ఉంటాయి మీకు. ఇప్పుడు మూవీకి 5 రేటింగ్ ఉంది అనుకోండి, అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ సార్? 3.4. మూవీలో ఉందన్న, మూవీలో ఉంది బ్రో. బాగుందా? హీరో క్యారెక్టరైజేషన్ అదంతా బాగుందా? మూవీలో ఉంది బ్రో.
మూవీ ఎలా ఉంది? బాగుందా? హీరో క్యారెక్టరైజేషన్, ట్విస్ట్లు అవన్నీ థ్రిల్లర్ బాగుంది. మూవీ ఎలా ఉందన్న? నా మూవీ ఎలా ఉందన్న? బాగుందా? మూవీ ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉంది? చెప్పండి బ్రో, పర్లేదు. మూవీ అన్న బాగుందన్న. హీరో క్యారెక్టరైజేషన్ అదంతా వేరే బాగుంది. బాగుందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ వేరే మూవీ ఎలా ఉంది? బాగానే ఉంది బాగుందా? హీరో క్యారెక్టరైజేషన్ అన్ని బాగానే ఫైన్, థ్యాంక్ యూ. Please like, share,